ఓకేనా లక్ష్మణ్? ఓకే. తేదీ 18/8/2026 రోజు రాత్రి 10:30 సమయంలో అర్పపల్లి గ్రామం సారంగపూర్ మండలంలో ఒకటి దొంగతనం జరిగినట్టు, హౌస్ బ్రేకింగ్ జరిగినట్టు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇమీడియట్గా అక్కడికి ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బందితో అక్కడికి వెళ్ళి దర్యాప్తు ప్రారంభించడం జరిగింది. అక్కడ చూస్తే ఒకటి తులం బంగారము, తర్వాత కొంత ఒక ఇద్దరు వ్యక్తులు వచ్చినట్టుగా వాళ్ళు చెప్పారు, ప్రత్యక్ష సాక్షులు. వాళ్ళు ఏం జరిగిందంటే వీళ్ళు ఒక ఫంక్షన్ గురించి పోతారు. ఫంక్షన్ గురించి వాళ్ళ తమ్ముని ఫ్యామిలీ ఇంట్లో ఫంక్షన్ జరిగితే అక్కడికి పోతారు. మళ్ళీ వాళ్ళు ఆటో వేసుకొని ఇంటికి వచ్చేసరికి వీళ్ళు ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళు లోపలనే ఉంటారు. లోపలనే ఉండి వీళ్ళ ఆటో సౌండ్ వినేసి బయటికి వచ్చేసి ఉరుకుతారు, పొలాల సైడ్ పారిపోతారు. పారిపోయిన క్రమంలో ఇది మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఎస్ఐ గారు పోయి చూసిన తర్వాత అంత వస్తువులను చిందరవందర పడేసి ఉంటాయి. ఏమైనాయి అంటే ఒక తులం బంగారం చైన్ పోయిందని చెప్పి చెప్తుంది. ఆ తర్వాత కేసు రిజిస్టర్ చేసి దీంట్లో దర్యాప్తు ప్రారంభించి చేస్తున్న క్రమంలో 21వ తారీఖు సాయంత్రం 6 గంటల సమయంలో వీళ్ళు ఇందులో మెయిన్ అక్యూజ్ ఆ రోజు దొంగతనానికి వచ్చింది ఎనగందుల పవన్ చంద్రు, తర్వాత A2 వచ్చేసి ఇంజంపల్లి జగదీశ్వర్. వీళ్ళు ఒకరేమో వేములవాడ, ప్రజెంట్ రెసిడెంట్స్ వేములవాడ ఈ పవన్ చంద్రు అంటేనా, కానీ మన దగ్గర గుళ్ళపేట విలేజ్ జగిత్యాల రూరల్ మండల్ నేటివే, కాకపోతే ఇప్పుడు అక్కడ ఉంటున్నారు. ఇంజంపల్లి జగదీష్ వచ్చేసి ఎడపల్లి మండల్ విలేజ్. వీళ్ళిద్దరూ మనకు బైక్ మీద పోతూ రేజపల్లి ఎక్స్ రోడ్లో దొరకడం జరిగింది. దొరికిన తర్వాత వాళ్ళు అక్కడ కస్టడీ తీసుకొని విచారణ జరిపితే వాళ్ళు ఒక స్కూటీ తీసుకొని వచ్చినట్టుగా చెప్పారు. స్కూటీ మీద వచ్చేసి స్కూటీ కొంత దూరంలో పెట్టి ఇంట్లోకి ప్రవేశించి దొంగతనం చేసినట్టుగా చెప్పారు. ఆ తర్వాత వీళ్ళు తదుపరి చేసిన దొంగతనాలు, వీళ్ళ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ హిస్టరీ అవన్నీ వెరిఫై చేసినప్పుడు మాకు చాలా పాత నేరస్తులు వీళ్ళు అని చెప్పి తెలిసింది. తర్వాత ఈ ఎరగందుల పవన్ చంద్ర మీద మొత్తం 12 కేసులు ఉన్నాయి. ఇంతకుముందు వేములవాడ, సిరిసిల్ల పట్టణాలలో ఒక 12 కేసులు పాత నేరాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ జగదీశ్వర్ పైన 4 కేసులు పాత కేసులు ఉన్నాయి. ఇందులో గంజాయి కేసులు ఉన్నాయి, అదేవిధంగా హౌస్ బ్రేకింగ్ కేసులు ఉన్నాయి, తర్వాత బైక్ దొంగతనాల కేసులు కూడా ఉన్నాయి. ఇది తెలుసుకున్నా మేము ఏం చేసినామంటే వీళ్ళు పాత నేరస్తులు కాబట్టి ఇది ఒక నేరమే చేయరు, ఇంకా కూడా వేరే నేరాలు చేస్తుంటారు అని చెప్పేసి దాంట్లో విచారణ చేస్తే వీళ్ళు కన్ఫ్యూజ్ చేయడం జరిగింది. వీళ్ళు మొత్తము 6 బైకులు, అదేవిధంగా వివిధ ప్రాంతాల నుంచి, తర్వాత ఒక ఆటో, అంటే ఆ బైకులు అమ్మితే వచ్చిన డబ్బులతోని ఒక ఆటో కూడా కొనుక్కున్నట్టు కన్ఫ్యూజ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా రికవరీ చేస్తున్నాం ఈరోజు. దీంతో పాటుగా అర్పపల్లిలో ఏదైతే దొంగతనం జరిగిందో ఆ ఇంటిలో జరిగిన దొంగతనంలో ఒక తులం బంగారం అయిందని చెప్పేసి ఆ లేడీ ఇవ్వడం జరిగింది. కానీ వాస్తవానికి అది రోల్డ్ గోల్డ్ చైన్. అది ఆ చైన్ కూడా వీళ్ళు రికవరీ చేయడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి. సో ఇవి ఈ విధంగా ఉన్నాయి. అయితే రికవరీ పార్ట్కి వచ్చేసరికి ఇవి వివిధ ప్రాంతాల్లో రికవరీ చేయడం జరిగింది. వీళ్ళు చేసిన దొంగతనాలు ఏంటంటే మనకి బోయేపల్లి మండలం, తర్వాత కొడిమ్యాల మండలం, కోనరావుపేట మండలం, జగిత్యాల రూరల్ మండలం, నిజామాబాద్, ఇన్ని ప్లేస్ల నుంచి వీళ్ళు దొంగతనం చేయడం జరిగింది. ఎక్కువ బైకులు మేము కరీంనగర్ టౌన్ నుంచి రికవరీ చేసుకోవడం జరిగింది. సో అదేవిధంగా ఆటో కూడా కరీంనగర్ టౌన్ నుంచే రికవరీ చేసుకోవడం జరిగింది. దీంట్లో మనకు ఈ బైకులు వీళ్ళు దొంగతనం చేస్తారు, తర్వాత ఈ బైకులను వేరే వాళ్ళకి అమ్ముతారు. దీంట్లో రిసీవర్స్ ఉన్నారు. ఈ రిసీవర్స్ వచ్చేసి అహ్మద్ హుస్సేన్ అని చెప్పేసి ఇతను కరీంనగర్ నివాసి, అదేవిధంగా కుక్కట్ల సతీష్, ఇతను ఎలిగేడు మండల్ పెద్దపల్లి డిస్ట్రిక్ట్, అదేవిధంగా పెంచాలి సందీప్ అని చెప్పేసి అలియాస్ సన్నీ అంటారు ఇతను అబ్స్కాండింగ్ ఉన్నాడు, ప్రస్తుతం మన దగ్గర లేడు. ఇది హనుమాన్ వాడ, జగిత్యాల టౌన్. సో వీళ్ళు రిసీవర్స్. ఇప్పుడు మొత్తం ఈ కేసులో 5 నిందితులు ఉన్నారు. దాంట్లో ఒకరు అబ్స్కాండింగ్ ఉన్నారు, 4 రోజు కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తున్నాం. అదేవిధంగా రికవరీ చేసిన సొత్తు ఏదైతే ఉందో 6 బైకులు, అదేవిధంగా ఒక ఆటో, వాటిని కూడా ఈరోజు
అవును. అంటే మనకు ఈ డియో స్కూటీ ఏం జరిగిందంటే వీళ్ళు దొంగతనం చేసినప్పుడు స్కూటీ మీద వస్తారు కదా, అది అక్కడే పెట్టి పారిపోతారు. వాళ్ళు వచ్చేసరికి తొందరపాటులో ఆ స్కూటీ అక్కడే వదిలేసి పారిపోతారు. ఆ స్కూటీ కలుపుకుంటే మొత్తం ఏడు ఏడు స్కూటీలు, అంటే టూ వీలర్స్ ఏడు, ఒక త్రీ వీలర్ ఆటో, ఈ మొత్తము సొత్తుని కోర్టులో డిపాజిట్ చేయడం జరుగుతుంది. ఆ, ఈ సందర్భంగా ఈ పాత నేరస్తులు, వీళ్ళు కొంచెం పెద్ద నేరస్తులే అనొచ్చు, వీళ్ళను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించి మరి ఎస్ఐ సారంగపూర్ గారు, అదేవిధంగా ఐడి పార్టీ టీము, శ్రీనివాసు, అదేవిధంగా విజయ్, తర్వాత తిరుమల్, వీళ్ళందరినీ అభినందిస్తున్నాను. అదేవిధంగా వాళ్ళకు సహకరించిన ఎస్ఐ రూరల్ గారు ఉమాసాగర్ గారిని కూడా ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ.